విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళనలో పాల్గొన్న సిపిఐ సీనియర్ నేత నారాయణ. సమస్య దాదాపు 10-15 ఏళ్ళ జరుగుతాం. దీనిలో దాదాపు 32 లక్షల కుటుంబాలు దీనిలో నష్టపోయి ఉన్నారు. 8 రాష్ట్రాలు విస్తరించబడింది. దీనిపైన 2-3 లక్షల మంది 2 లక్షల మంది దాకా ఏజెంట్లు ఉన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ సేకరించే డబ్బులు రహస్యంగా చేయలేవాళ్ళు, ఓపెన్గా చేశారు. మరి ప్రభుత్వం చూస్తూ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లు చూస్తూ ఉన్నాయి. వాళ్ళు అప్పుడప్పుడు యాన్యువల్ మీటింగ్ పెడితే మంత్రులంతా పోతున్నారు. అలాంటప్పుడు ఎట్లా సేకరించాలని చెప్పలేకపోయారా? అందరూ రిజిస్టర్ ఆర్గనైజేషన్ కదా ఇది. కానీ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం, నిర్లిప్తత 32 లక్షల కుటుంబాలకి దూరం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇల్లీగల్గానే లీగల్గానే సంపాదించిన తర్వాత మా దృష్టికి వచ్చిన తర్వాత గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మేము ఒక మాట చెప్పాము, అయ్యా వాళ్ళు ఇవ్వాల్సిన 7,000 కోట్ల రూపాయలు, కానీ దాని ఆస్తులు మొత్తం లెక్కేస్తే 21,000 కోట్ల పైన ఉన్నాయి, ఇంకా ఇప్పుడు పెరుగుంటాయి. మరి అట్లాంటప్పుడు ఆస్తులు ఎక్కున్నప్పుడు దీన్ని మీరు పరిష్కారం చేయలేరు. మామూలుగా ఆస్తులు ఎక్కువ ఉండి తక్కువ ఉండి అప్పులు ఎక్కువ ఉంటే అది అయిపోయి పెడుతున్నారు. వీళ్ళు అయిపోయి కూడా పెట్టడం లేదు కదా, సాధ్యం కాదు కదా. దీని పరిష్కారం ఈజీ ఏం చేశారంటే వాళ్ళ ఆర్థిక నిపుణులు ఒకరు పంపించారు దగ్గరికి. వాళ్ళు చెప్పాము, ఇది చేయండి, కోర్టుల ద్వారా పరిష్కారం కాదు, కోర్టులకు పోనీబాకండి, మీరు ఆస్తులపైన కంట్రోల్ చేసుకోండి, అంతుల వారిగా డబ్బులు తీసుకుంటా పోండి అంటే ఆయన గడ్డపాటు నానబెట్టారు. గడ్డపాటు నానబెడితే ఏమైంది? 5 ఏళ్ళు పూర్తి అయిపోయింది, ఆయన పరిష్కారం చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఆయన పరిష్కారం చేస్తాడు, ఆయన చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు నేను చెప్పేదంటే, ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్, అంటే దాన్ని భూమిని అమ్మి దానిలోనే డబ్బులు వస్తే కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సెల్ఫ్ జనరేటెడ్ క్యాపిటల్గా అమరావతిని మీరు రూపొందించారు కదా. ఇప్పుడు సెల్ఫ్ జనరేటర్గానే ఈ అగ్రిగోల్డ్ ఆస్తులు పెట్టుకొని పరిష్కారం చెప్పి కోరుతున్నారు. అది మీరేమో డబ్బులు ఎక్కల్లా, అప్పులు ఎక్కల్లా, వాళ్ళ ఆస్తులే ఉన్నాయి. 2-3 రెట్ల ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగి ఉంటాయి. మరి అట్లాంటప్పుడు దాన్ని పరిష్కారం చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఆస్తులు ఉండి మీ దగ్గర పవర్ ఉండి బాధ్యతలు సరిపోతా ఉంటే ఇప్పుడు 1,000 మంది దాకా చనిపోయారు. అవన్నీ మీ ప్రభుత్వం హత్యలే కదా. అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే చనిపోయారో వాళ్ళంతా కూడా ఈ ప్రభుత్వ హత్యగా మేము చూస్తూ ఉన్నాం. అది ఇంకా కొనసాగించకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆందోళన చేస్తున్నాం. నా ఉద్దేశంలో ఇప్పటికైనా సరే ఒక కమిటీ అంటున్నారు, కోర్టు అంటున్నారు, అవన్నీ అవసరం లేదు. మీరు అవుట్ సైడ్ ది కోర్ట్ పరిష్కారం చేయడానికి కావాల్సిన మంత్రి మెకానిజం ఉన్నాయి. అవుట్ సైడ్ ది కోర్ట్ నుంచి దీన్ని పరిష్కారం చేసేటువంటి యంత్రాంగం మందిరం ఉన్నప్పుడు తర్వాత మీరు చేయండి, ఒక జడ్జిని పెట్టండి, 2-3 పెట్టండి, ఎక్కువ కూడా అక్కర్లేదు, పరిష్కారం అవకాశం ఉంది. అన్ని రకాల అవకాశాలు ఉండి అగ్రిగోల్డ్ బాధ్యత కాపాడడానికి అవకాశం ఉండి కూడా ఈ ప్రభుత్వం చేయలేదంటే మరి మీరు నిద్రావస్థలో ఉండి వీళ్ళంతా హత్యలు గురి చేస్తారా? మేము దాన్ని అంగీకరిస్తాం. తక్షణం దాన్ని పరిష్కారం చేయడానికి కావాల్సిన కార్యాచరణ ప్రకటించాల్సిందే. ప్రకటించకపోతే నా ఉద్దేశం అయితే వీళ్ళు ఊరికి పోకూడదు, ఇంకా ఏడే వండుకొని తిరుగు పడుకోవాలి. మీరు పరిష్కారం చేయండి, జైలుకైనా పంపించండి అనేటువంటి విజయం చూసుకోవడం సాధ్యం కాదు. ఈసారి పరిష్కారం కాకపోతే మాత్రం ఇక్కడికే వచ్చి వంట వారపు చేసుకొని తిని పడుకొని పరిష్కారం చేసేంత వరకు సావో బతుకు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంత పెద్దవాళ్ళు అంటారంటే 10-15 ఏళ్ళకి జరుగుతూ ఉంది. అనేక మంది ప్రభుత్వం చొరవ చేసింది. ఎవరికి వాళ్ళు గిల్టీగా ఏం చేస్తారంటే ఈ ఆస్తులు అంతా కాజాయని ప్రయత్నిస్తున్నారు. ఈ ఆస్తులు కాజాయని ప్రయత్నించేటువంటి దుర్బుద్ధి వల్ల మీరు పరిష్కారం చేయకపోతున్నారు. మరి మీరు ఆలస్యం చేస్తే మళ్ళీ మీరు ఆస్తుల్ని కొట్టడానికి ప్రయత్నిస్తారా, లేదా బాధితులు కాపాడడానికి ప్రయత్నిస్తారా? తెలుసుకోవాల్సిన అవసరం.